రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే గ్రామ సభలు ప్రజల భవిష్యత్తుకు ఎంతో అతి కీలకమైనవని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా చేసే పనులు గుర్తింపుకై జగ్గంపేట నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన గ్రామ సభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ గ్రామ సభల్లో తీర్మానం చేసిన పనులను ప్రభుత్వానికి పంపించి నిధులు మంజూరు చేయించుకోవడం ద్వారా గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. సభల్లో తీర్మానించిన పనులు పూర్తి కాకపోతే సంబంధిత అధికారులను ప్రశ్నించవచ్చని తెలిపారు. అలాగే నియోజకవర్గంలోని 83 పంచాయతీలలో చేపట్టబోయే సిమెంట్ రోడ్లు, కాలువలు నిర్మాణానికి ప్రాధాన్య క్రమంగా అంచనాలు రూపొందించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రజా అవసరాలకు ఉపయోగపడే పనులు గుర్తించి తీర్మానం చేయాలని ప్రజలకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కిర్లంపూడి ఎంపీపీ తోట రవి, ప్రజాప్రతినిధులు, ఎంపీడీఓ తదితర అధికారులు పాల్గొన్నారు. మన గ్రామంలో ఉన్నటువంటి అవసరాలన్నింటినీ కూడా ఆలోచన చేసి ఈ వేదిక ద్వారా ఒక తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని ప్రభుత్వానికి సమర్పిస్తే ప్రణాళికాబద్ధంగా అంచెలంచెలుగా అవసరాలన్నింటినీ గ్రామావసరాలన్నింటినీ కూడా తీర్చాలి. బహుశా సెప్టెంబర్ లోనే ఒక బడ్జెట్ ఉంటుంది, రాష్ట్ర బడ్జెట్. వీటికి కావలసినటువంటి నిధులను కూడా బడ్జెట్ లో ఏర్పాటు చేసుకోవాలి అనేటటువంటి ముందస్తు ప్రణాళికతో అన్ని డిపార్ట్మెంట్ల యొక్క సమూహంతో ఆదరణతోటి ఈరోజు మరి గ్రామ సభను పెట్టుకోవడం జరిగింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం గ్రామస్తులుగా మనందరి మీద కూడా ఉంది. సభ అంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి అధికారులు, మండలంలో ఉన్నటువంటి అధికారులు వచ్చేసి ఇక్కడ కూర్చుని ఉపన్యాసాలు చెప్పేసుకుని తప్పట్లు కొట్టుకుని వెళ్ళిపోతే సరిపోదు. రాష్ట్ర ప్రభుత్వం ఏ ఆలోచనతోటైతే ఈ కార్యక్రమాన్ని నిర్దేశించిందో దానికి స్పష్టమైనటువంటి విధానాన్ని ఇచ్చే పరిస్థితులను గ్రామస్తులుగా, గ్రామ ప్రజలుగా మనం ఉపయోగించుకోవాలి.